నాశనం చేసేది, సమాజాన్ని ఇప్పుడున్న యువతను నాశనం చేసేది అట్టటోళ్ళే. రెచ్చగొట్టి ఇంకేముంది, బతకడానికి భవిష్యత్తు లేదు, సంపాదించుకోవడానికి రెక్కలు రావు, సుఖానికి మరుగుతున్నారు, మేకప్లకి అన్నిటికి కావాలి. అయ్యాని చెత్త ఎవరిని ఒకటి ముంచితే కానీ వస్తాయి. భర్త చెవులు కోసినట్టు మరి ఆయన ఎవరితో పోయిందో అతని చెవులు కూడా పోయేదంటారా? పోతుంది. వాడికి సిగ్గుంటే ఇప్పుడు వీడి చెవులే కోసినప్పుడు వాడి చెవులు ఎందుకు పోయదు? వాడి ఆల్రెడీ ముందే కోసే వాడు ఎమ్మడ పోతుంది. వాడికి ఆ సిగ్గు తెలియట్లే. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఎలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలే పడాలా. గవర్నమెంట్ చూసుకోవాలా, స్పాట్లో ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సింది ఇద్దరే మన సమాజం మారుద్ది అనమాట. వాళ్ళకి ఎప్పుడు దేనితో అయితే శిక్షించారో వాళ్ళకి కూడా అదే, దానికి కూడా 2 చెవులు పోయాలి. ఈయన కూడా కట్టేసి సెలవాలి, ఈయన కూడా కట్టేసి కొట్టి దేశం మొత్తం చూపించాలి. ఇంకొకటి భయం పుట్టి అంతగానో అంత కిరాతకంగా కొడుతుంటే కూడా ఎదురు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆపలేకపోయారు. ఆపలేకపోయంటే అయ్యా మీకు తెలియదు, ఓళ్ళల్లో మీకు తెలియదు. మనిషి ముందర ఒక్క కోత కొత్తరు, మనిషి వెనక మళ్ళీ ఒక్క కోత కొత్తరు. ఒక కుటుంబం నాశనం అయిపోతుంటే ఇంకొకటి పక్క నుండి నవ్వుతుడు, ఇంకొక పళ్ళు వేసేవాళ్ళే కానీ ఎదిరించి ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ రేపు నాయన చెబితే అసలు నాయన చెప్పినోడు వింటారా? నిజం చెప్పినోడు వింటరా? వాడు ఎమ్మటి ఉంటారా? ఒక 10 మంది అయిన ఉంటారా? ఉండరు. వాడిని అసలు మెచ్చరు. 24 గంటలు మాయకొత్తలు చెప్పేవాళ్ళు అయితేనే నచ్చుతుంది. చనిపోతే ఏంటి పరిస్థితి? చచ్చిపోతే వాడిదేం పోయింది, ఆమె పోద్ది. ఆ పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, 4 పిల్లలు ఉండరంట. ఆమె చచ్చిపోద్దండి. ఆమెకు అసలు ముక్తి లభించినట్టే, మొగుడు చేతిలో పోతే ముక్తి లభించినట్టే, కానీ వీడుకుంటుంది నరకం. సో పోలీసులు తీసుకెళ్లారు, మరి వాడికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటారా? మరి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలి, జనాలకు చూపించాలి. వాడికి ఇచ్చే ఎట్టుండాలంటే వాడికి ఇచ్చేది ఘోరంగా ఉండాలి, చూపించాలి. ఇంకొక మగవాడికి భయం పుట్టాలి. ఆడది చేసినా కూడా ఇంకొక ఆడదానికి భయం రావాలన్నమాట ఒంటి మీద. మరి ఇలా భార్యలను వేధించే భర్తలకు ఏం చెప్తారు మీరు? వాళ్ళకి సిగ్గు శరం కనుక ఉంటే, బుద్ధి ఉంటే, ఏయా నువ్వు ఇంట్లో ఎత్తడి కొట్టలేవు కానీ బయట ఇనుగు కొడతావు మగోడా, నీకు ఆ సిగ్గుంటే గనక నీ భార్యని నీ పిల్లల్ని చూసుకుంటావు. 8 మంది కోసం కొట్టలేవు. అది నిన్న ఎన్నాళ్ళు చాకుద్దురా, పోయి అసలు ఏం సంపాయకుండా ఏం చేయకుండా దాని ఎదురు కూర్చోపో, 3వ రోజు నీ గుర్తుకొచ్చి చేతిలో పెట్టి పక్కకు పంపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు భార్యలో పిల్లలు ఇల్వా, నీ ఇల్లు ఇల్వా. అది దయచేసి మారండి. మారి మీరు పిల్లలకు మంచి మాటలు నేర్పి ఈ సమాజానికి ఇప్పుడున్న తరానికి మంచిగా నేర్పాలి. లేకపోతే చెడిపోతారు, సగం చెడిపోతారు. అది